సామెతలు గ్రంథము 28వ అధ్యాయము 20వ వచనంలో రాయబడి ఉంటుంది, నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగును అని రాయబడి ఉంటుంది. వంచనతో ధనము సంపాదించుట కంటే యథార్థముగా నమ్మకముగా జీవించు వారికి దేవుని దీవెనలు మెండుగా అనుగ్రహిస్తాడంట. చూడండి ప్రియులారా, దీవెనల వెంట మనం పరిగెత్తడం కాదు, మనం దేవునికి నమ్మకమైన వారంగా ఉన్నట్లయితే దేవుడే మెండైన దీవెనల చేత మనల్ని తృప్తిపరచడానికి అవకాశం ఉంటుంది. మరి రోజున మనం దీవించబడాలి అని ఆశించినట్లయితే, మనం దేవుని యొక్క సహాయమును పొందుకోవాలి అని ఆశిస్తూ ఉన్నట్లయితే, మనం దేవుని యొక్క రాజ్యమునకు వారసులము కావాలి అని ఆశపడుతూ ఉన్నట్లయితే, మనలో కనిపించాల్సినటువంటి లక్షణం ఏమిటి అంటే మనము దేవునికి నమ్మకమైన వారముగా ఉండాలంట. ఏ ఏ విషయాల్లో మనం నమ్మకంగా ఉండాలి అని మనం ఆలోచన చేసినట్లయితే, మొదటిగా దినవృత్తాంతములు 2వ గ్రంథము 31వ అధ్యాయము 20వ వచనం ప్రకారం మనందరం కూడా దేవునికి నమ్మకంగా జీవించాలంట. రెండోదిగా మనం ఆలోచన చేసినట్లయితే కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయము 17వ వచనం ప్రకారం మనము మన సేవకులకు దైవజనులకు నమ్మకంగా ఉండాలి అని చెప్పేసి వాక్యము ద్వారా దేవుడు తెలియపరుస్తూ ఉన్నాడు. మూడోదిగా మనం ఆలోచన చేసినట్లయితే సంఖ్యాకాండము 12వ అధ్యాయము 7వ వచనం ప్రకారం మనము మన సంఘంలో నమ్మకమైన వారంగా ఉండాలా. సంఘాన్ని చీల్చే వారంగా ఉండకూడదండి, సంఘాన్ని చెడగొట్టే వారంగా ఉండకూడదండి, సంఘాన్ని మన వైపునకు త్రిప్పుకునే ఆలోచనలతో మనం ఉండకూడదండి. సంఘానికి మనం నమ్మకమైన వారంగా ఉండాలి అని చెప్పేసి మోషే ప్రవక్త జీవితాన్ని దేవుడు మన ముందు పెట్టి నేర్పిస్తూ ఉన్నాడు. నాలుగోదిగా మనం ఆలోచన చేసినట్లయితే ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయము 21వ వచనం ప్రకారం మనందరం కూడా పరిచర్యలో నమ్మకమైన వారంగా ఉండాలండి. ఐదోదిగా మనం ఆలోచన చేసినట్లయితే మత్తయి సువార్త 25వ అధ్యాయము 14వ వచనం నుండి 21వ వచనం ప్రకారం దేవుడు మనకు అనుగ్రహించినటువంటి తలాంతుల విషయంలో నమ్మకమైన వారముగా మనం ఉండాలా. ఇస్కరియోతు యూదా దేవుడు ఆయనకు అనుగ్రహించినటువంటి తలాంతులో నమ్మకంగా లేడండి. దేవుడు ఆయనను ట్రెజరర్గా గుర్తింపునిచ్చి ట్రెజరర్గా నిలబడితే అతడంట అందులో వేయబడినటువంటి కానుకలను దొంగిలిస్తూ ఉన్నట్లుగా ఇస్కరియోతు యూదా జీవితం మనకు కనిపిస్తూ ఉన్నది. కానీ ప్రభువు కోరుకుంటున్నటువంటి విషయం ఏమిటి అంటే దేవుడు నీకు ఏ తలాంతును అనుగ్రహించాడో ఆ తలాంతుల విషయంలో నీవు నమ్మకమైన వ్యక్తిగా ఉండాలి అని దేవుడు ఆశపడుతూ ఉన్నట్లుగా మనకు బైబిల్ గ్రంథంలో కనిపిస్తూ ఉన్నది. ఆరోదిగా మనం గమనించినట్లయితే మత్తయి సువార్త 24వ అధ్యాయము 45-46వ వచనం ప్రకారము మనందరం కూడా మన యజమానులకు నమ్మకంగా ఉండాలంటండి. ఏడోదిగా మనం ఆలోచన చేసినట్లయితే దానియేలు గ్రంథము 6వ అధ్యాయము 4-5 వచనాల ప్రకారం మనం చేస్తున్నటువంటి పనిలో నమ్మకమైన వారముగా ఉండాలి అని చెప్పేసి దానియేలు జీవితాన్ని దేవుడు మన ముందు పెట్టి నేర్పిస్తూ ఉన్నాడు. దానియేలులో ఏదైనా లోపాన్ని, ఏదైనా పాపాన్ని, ఏదైనా తప్పును చూపించి రాజు యొక్క ఆగ్రహానికి గురి చెయ్యాలి అని చెప్పేసి 122 మంది ప్రయత్నించిన దానియేలులోనంట ఓ చిన్న తప్పును కూడా కనుక్కోలేకపోయారంటండి. కారణం ఏంటిది అంటే ఆయన చేస్తున్నటువంటి పని విషయంలో ఆయన అంత నమ్మకమైన వ్యక్తిగా ఉన్నట్లుగా మనకు కనిపిస్తూ ఉంటుంది. చూడండి ప్రియులారా, దానియేలు భక్తుడు ఎంత నమ్మకంగా ఉన్నాడో, అంతేకాకుండా ఆయనను వేసినటువంటి సింహాల గుహలో ఎన్ని సింహాలు ఉన్నాయో నేను ఇంతకుముందే ఆ వాక్యాన్ని వివరించడం జరిగినది. ఎవరైనా ఆ విషయాల్ని తెలుసుకోవాలనుకుంటే ఆ వాక్యాన్ని విని తెలుసుకోవాల్సిందిగా కోరుతూ ఉన్నాను. అంతేకాకుండా మనం ఆలోచన చేసినట్లయితే రాజులు 2వ గ్రంథము 12వ అధ్యాయము 15వ వచనం ప్రకారం ద్రవ్యము విషయంలో కూడా మనందరము నమ్మకమైన వారముగా ఉండాలి అని చెప్పేసి వాక్యము ద్వారా దేవుడు తెలియపరుస్తూ ఉన్నాడు. 9వదిగా మనం ఆలోచన చేసినట్లయితే తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయం 11వ వచనం ప్రకారం మనందరం కూడా అన్ని విషయాలలో, పని విషయంలో కావచ్చు, మందిర విషయంలో కావచ్చు, కుటుంబ విషయంలో కావచ్చు, సమాజ విషయంలో కావచ్చు, దేశ విషయంలో కావచ్చు, బంధువుల విషయంలో కావచ్చు, నశిస్తున్నటువంటి ఆత్మలకు సువార్తను ప్రకటించే విషయంలో కావచ్చు, ఒక మాటలో చెప్పాలంటే అన్ని విషయాలలో నమ్మకమైన వారముగా ఉండాలి అని చెప్పేసి దేవాది దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. మరి రోజున ఇలాంటి నమ్మకమైనటువంటి స్వభావము మనలో ఉన్నదా?
ఇలాంటి లక్షణాలు అన్ని విషయాల్లో మనం నమ్మదగిన వారముగా ఉన్నట్లయితే దేవాది దేవుడు ఇస్తున్నటువంటి వాగ్దానం ఏమిటి అంటే నమ్మకమైన వారికి దీవెనలు మెండుగా కలుగుతాయంట. చూడండి ప్రియులారా, మరి రోజున మన జీవితం ఏ విధంగా ఉన్నది? దీవెనలు మాత్రమే కాదండి. ప్రకటనా గ్రంథం 2వ అధ్యాయం 10వ వచనంలో రాయబడి ఉంటుంది, మరణము వరకు నమ్మకముగా ఉండుము, నేను నీకు జీవ కిరీటమును ఇచ్చేదను అని రాయబడి ఉంటుంది. అంటే ఎన్ని శ్రమలు వచ్చినా, మరణ అపాయము కలిగిన మరణము వరకు మనము నమ్మకమైన వారముగా జీవించినట్లయితే పరలోకంలో స్థానము మాత్రమే కాదంట, దేవాది దేవుడు మనందరికీ జీవ కిరీటాన్ని ఇవ్వాలని ఆశపడుతూ ఉన్నట్లుగా వాక్యము ద్వారా దేవుడు తెలియపరుస్తూ ఉన్నాడు. మరి దేవుడు అనుగ్రహించేటువంటి దీవెనలు కావాలి అని చాలామంది ఆశపడుతూ ఉంటారు. కానీ దేవునికి నమ్మకంగా ఉంటూ ఉన్నారా, ఉండడం లేదా అనే విషయం మాత్రం పరీక్షించుకోరండి. మరి రోజున పరలోకానికి వెళ్ళాలి అని అందరికీ ఆశ ఉంటుంది, జీవ కిరీటాన్ని పొందుకోవాలి అని అందరూ ఆశపడతారు. కానీ పరలోకానికి ఎవరు చేరుకుంటారు, జీవ కిరీటాన్ని ఎవరు పొందుకుంటారంటే దేవునికి నమ్మకమైన వారుగా ఉన్నవారు మాత్రమే. మరి రోజున మన పరిస్థితి ఏ విధంగా ఉన్నది? ఒకసారి మన జీవితాల్ని మనం పరీక్షించుకుందాం.